పార్టీలను తయారు చేశాక నాయకులు అంతకన్నా భిన్నంగా ఉండరు కదా. రైట్ సార్. అంటే ఇంకో వార్త సార్, పెట్రోల్ ధరలు తగ్గించే యోచనలో కేంద్రం అని చెప్పేసి సాధారణంగా మనం చూసాం చమురు సంస్థలు మా చేతుల్లో వాళ్ళ చేతిలో ఉంటుంది, కేంద్రం చేతిలో ఉండదు అని చెప్పి పదే పదే భారతీయ జనతా పార్టీ నాయకులు గతంలో చెప్పేవారు. కానీ అనూహ్యంగా ఈ మధ్య ఈ పెట్రోల్ ధరల వ్యత్యాసం పెద్దగా ఉండట్లేదు సార్, పెరగట్లే, అలాగే ఫిక్స్డ్గా ఉంది. కానీ ఒక 6 నుంచి 10 రూపాయలు తగ్గించే యోచనలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. సో ఇది ఎన్నికల వ్యూహంగానే మనం చూడాలా? ప్రభుత్వం చేతిలో లేదు అనడం పచ్చబద్ధము. అలా ఉంటే మీరు బెంగాల్ ఎన్నికలప్పుడు పెట్రోల్ డీజిల్ తగ్గుతుంది, ఎన్నికల ఫలితం కౌంటింగ్ అప్పుడే పెరుగుతుంది, మళ్ళీ కర్ణాటక ఎన్నికలప్పుడు ఆగుతుంది, ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికలప్పుడు ఆగుతుంది, రేపు లోక్సభ ఎన్నికలప్పుడు ఆగుతుంది లేదా తగ్గుతుంది, మళ్ళీ ఎన్నికలు అయిపోయినాకనే భారీ వడ్డన ఉంటుంది. ఇవి మనం రోజు చూస్తున్నామే కదా. ఇప్పుడు 2012-13 ప్రాంతంలో అంతర్జాతీయ చమురు మార్కెట్లో $140 ఉండే బ్యారెల్. అప్పుడు $70 పెట్రోల్ వచ్చేది. ఇవాళ ఇప్పటికీ కూడా $80-85 మధ్యలో ఉంది ఈవెన్ టుడే. మరి ఇప్పుడు ఎంత పెట్రోల్ 70 ఉందా? మరి ఎందుకుంది? మోడీ అధికారంలోకి వచ్చే సమయానికి $108 పర్ బ్యారెల్. ఈ 9.5 ఏళ్లలో $108 $100 పర్ బ్యారెల్ దాటింది చాలా రేర్. ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఒక్కసారి దాటింది. అంటే మోడీ అధికారంలోకి వచ్చే టైంకు ప్రపంచ ముడి చమురు ధరలు ఉన్న లెవెల్ నుంచి ప్రతి ఈ 9.5 ఏళ్ళలో 90% ఆఫ్ ద టైం తక్కువనే ఉన్నాయి. కొన్నిసార్లు అయితే సగానికి సగం తక్కువ, కొన్నిసార్లు అయితే $50 లోపు కూడా పడిపోయింది, $20 కూడా వచ్చి వైబుల్ కాని పరిస్థితి కూడా ఉంది. మరి పెట్రోల్ ధర తగ్గిందా? మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి కదా. ఎందుకు? భారీ ఎత్తున ఎక్సైజ్ సుంకాల్ని కేంద్ర ప్రభుత్వం పెంచుతూ వచ్చింది. అది కూడా రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని సెస్సులు పెంచుతూ వచ్చింది. సో మామూలుగా పెంచడం కాదు, లక్షల కోట్ల రూపాయలు కదా. అది కనీసం ఒక 400-500% పెరిగింది పన్నులు, కేంద్రం వేసే పన్నులు 400% to 500% ఇంక్రీజ్ అయింది. సో మీకు 2014 నుంచి. అందువల్ల అన్ని రకాల ధరల పెరుగుదలకు అది కారణమైంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్ కనుక ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా హైగా ఉంది. సో ఈ ధరల పెరుగుదల తమ కాటు వేస్తుందామన్న అనుమానం ఉంది. అందువల్ల ఎన్నికల్లో చివరి నిమిషంలో ఎన్నికలకు ముందు పెంచిన పార్టీయే తగ్గించి, ఈ తగ్గించినందుకు ఓట్లు మాకేయండి అనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తగ్గిస్తారు, రేపు కరెక్ట్గా ఎన్నికల ఫలితాల కౌంటింగ్ రోజే పెరుగుతుంది. మీరు చూస్తుండండి, నేను రాసిస్తాను మీకు. ఇదే మోడీ మళ్ళీ 3వ ప్రైమ్ మినిస్టర్ అయితే అయిన రోజును కాదు, రిజల్ట్ కౌంటింగ్ రోజే పెరుగుతుంది. ఇది నా ఆరోపణ కాదు, మీరు కావాలంటే వెరిఫై చేయండి. బెంగాల్ ఎన్నికలకు ముందు చాలా కొన్ని నెలల పాటు పెరగలే, బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నాగా పెరిగింది. మీరు కావాలంటే నాకు ఆ డేట్ కూడా గుర్తు, ఆ మంత్ గుర్తు లేక 2nd or 3rd అనుకుంటాను. మీరు వెళ్ళి చూడండి, నెట్లో దొరుకుతుంది. కరెక్ట్గా కౌంటింగ్ జరుగుతున్నప్పుడు పెంచారు. అందువల్ల ఇప్పుడు కూడా జరిగేది అదే. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒకవైపు భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందన్న ప్రచారం నేపథ్యంలో డీకే శివకుమార్ అండ్ చంద్రబాబు నాయుడు